హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీలో 9th మంత్ పెట్టేసి 15 days అవుతుందన్నమాట. అంటే ఇంకా పెయిన్స్ ఎప్పుడైనా రావచ్చు అని చెప్పనేసి మా డాక్టర్ చెప్పారు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ హాస్పిటల్కి నేను ఏమేమి కావాలో అవన్నీ ముందుగానే ఇట్లా తీసేసుకొని బ్యాగ్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట. అట్లా ఇట్లా ముందుగా పెట్టుకోవడం వల్ల మనకి పెయిన్స్ వచ్చినప్పుడు మనం ఒకటి మర్చిపోతాము, ఒకటి ఎత్తుకోము. అవంతా టెన్షన్గా ఎందుకు, ఇట్లా ముందుగా సర్ది పెట్టేసుకుంటే పెయిన్స్ వచ్చినప్పుడు ఎంచక్క ఆ బ్యాగ్ తీసుకొని వెళ్తే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు బేబీకి ఇంకా అట్లనే మదర్కి ఏమేమి కావాలో అవన్నీ ఇక్కడ నేను మీతో షేర్ చేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనము అంటే స్టార్టింగ్ నుంచి ఏ హాస్పిటల్ అయితే చూపించుకుని ఉంటామో ఆ హాస్పిటల్ ఫైలు, ఇంకా అట్లనే స్కానింగ్ రిపోర్ట్స్ ఇవైతే ఖచ్చితంగా తీసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇవే బ్యాగ్లో పెట్టుకోండి, ఎందుకంటే మర్చిపోకుండా ఉంటాం కదా ముందు పెట్టేసుకుంటే. సో ఇవైతే ఖచ్చితంగా అడుగుతారండి డెలివరీకి వెళ్ళినప్పుడు. సో ఫస్ట్ అయితే ఫైలు, ఇంకా అట్లనే స్కానింగ్ రిపోర్ట్స్ అయితే పెట్టేసుకోవాలన్నమాట బ్యాగ్లో. సో ఇంకా ఇక్కడ నేను ఫస్ట్ అయితే బేబీకి ఏమేమి కావాలో అవి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనకి బేబీ పుట్టిన వెంటనే కోకోనట్ ఆయిల్ అయితే అడుగుతారండి. సో ఇంకా సోప్ కూడా కొన్ని హాస్పిటల్స్లో అడుగుతారు, కొన్ని హాస్పిటల్స్లో అడగరు. ఇంకా నేను అంటే నాకు ఫస్ట్ డెలివరీ అయినప్పుడు సోప్ తీసుకెళ్ళాను కానీ వాళ్ళు సోప్ తీసుకోలేదు, ఓన్లీ కోకోనట్ ఆయిల్ వరకే తీసుకున్నారు. ఇంకా ఈ సెకండ్ డెలివరీకి కూడా నేను అదే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను కాబట్టి సోప్ తీసుకోలేదండి, ఓన్లీ కోకోనట్ ఆయిల్ వరకే తీసుకున్నాను. ఇంకా మనకి హాస్పిటల్లో ఉన్న రోజులు ఖచ్చితంగా డైపర్సే వేయాలని చెప్తుంటారు కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ చిన్న ప్యాకెట్ ప్యాంపర్స్ అయితే తీసుకున్నాను నేను. దీంట్లో ఒక 10 వచ్చాయి. హాస్పిటల్లో ఒక 2 days అలా ఉంటాం కదా, సరిపోతాయని చెప్పనేసి ఇలా మంచిగా ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేనైతే. ఇంకా మనకి బేబీ పుట్టిన వెంటనే వాళ్ళు టవల్ అయితే అడుగుతారు. ఇట్లా టవల్లో పెట్టి బేబీని ఇస్తారు కదా మనకి, దానికోసం టవల్ అయితే కావాలి అని చెప్పని అడుగుతుంటారు. సో ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ నేను టవల్ కూడా ఒకటి తీసుకున్నానండి. ఇది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. డీమార్ట్లో అయితే తీసుకున్నాను దీన్ని అయితే నేను. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఒక కాటన్ పైట, ఇంకా అట్లనే ఒక కాటన్ శారీ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు అసలే సమ్మర్ కదా, ఇంకా పొద్దునూకులు బేబీ బెడ్లో పడుకోబెట్టిన పిల్లలు అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా మంచిగా కాటన్ శారీ, ఇంకా అట్లనే కాటన్ షాలు వాటిని మంచిగా వాష్ చేసేసుకొని అవి కూడా తీసుకున్నాను. పిల్లల్ని దీనిపైన పడుకోబెడితే చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారని చెప్పనేసి నేనైతే ఇవి 2 తీసుకున్నాను అనమాట. సో ఇంక నెక్స్ట్ వచ్చేసి బేబీకి వైప్స్ అండి. ఈ వైప్స్ అనేది మనకి బేబీస్కి చాలా మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ నేనైతే లిటిల్ వైప్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ బేబీకి కూడా ఇవే యూజ్ చేశాను. ఇంక ఈసారి కూడా ఇవే తీసుకున్నానండి. ఈ వైప్స్ అనేటివి మనకి బేబీ మోషన్ కూర్చున్న, శిశు పోషణ వాటితో క్లీన్ చేసేయచ్చు అనమాట చాలా ఈజీగా. సో అందుకోసం అని చెప్పనేసి ఇది కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బేబీకి చేతులకి గ్లౌజులు, ఇంకా అట్లనే కాళ్ళకి సాక్స్లు, ఇంకా అట్లనే హెడ్ క్యాప్ ఇవైతే తీసుకున్నాను. ఇంకా వాళ్ళకి చేతులకి, ఇంకా అట్లనే కాళ్ళకి నెయిల్స్ అయితే చాలా షార్ప్గా ఉంటాయండి అప్పుడే పుట్టిన బేబీస్కి. ఇంకా ఆ నెయిల్స్ అలా ఉండడం వల్ల వాళ్ళ ఫేస్ని వాళ్ళే గీక్కుంటూ ఉంటారు. అట్లా గీక్కోకుండా ఉండాలంటే ఇవి వేసేసినామంటే వాళ్ళు అంటే ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పనేసి ఇవైతే నేను ఒక సెట్ తీసుకున్నాను. ఇంకా ఒక సెట్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక సెట్ తీసుకున్నాను అనమాట. చేతికి గ్లౌజులు, ఇంకా అట్లనే కాళ్ళకి సాక్స్లు, ఇంకా హెడ్ క్యాప్ అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాలు తాగిన వెంటనే వాళ్ళకి పెదవులు తుడచాలి కదా, దానికోసం అని చెప్పనేసి ఇట్లా మంచిగా ఒక నాప్కిన్ కూడా తీసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉండేటివే తీసుకున్నాను. అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి సాఫ్ట్గా ఉండేది ఒక నాప్కిన్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ. సో ఇంక ఇక్కడ వచ్చేసి పాలాడి అయితే తీసుకున్నానండి. ఈ పాలాడి మనకి మెయిన్ అండి, ఎందుకంటారా అప్పుడే పుట్టిన బేబీస్ మదర్ దగ్గర పాలు తాగడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అట్లాంటప్పుడు మంచిగా ఈ పాలాడిలోకి పాలు పిండి తాపిస్తే వాళ్ళు చాలా ఈజీగా తాగుతారనమాట. సో ఒకవేళ మీ దగ్గర పాలాడి లేకపోతే పాలబుడ్డితో అయినా తాపించవచ్చు. పాలబుడ్డి కంటే కూడా ఈ పాలాడినే మంచిదని చెప్పనేసి నేనైతే పాలాడి తీసుకున్నానండి. నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటారా నాకైతే మా ఫస్ట్ బేబీ అసలు నా దగ్గర 2 days పాలే తాగలేదు
తాగలేదండి. ఇట్లా పాలడీలకు పిండి తాపిస్తే తాగాడనమాట. సో దీన్ని ఎక్కడ మర్చిపోతానేమో అని చెప్పనేసి మా అమ్మ అయితే ముందు దీన్నే బ్యాగ్లో పెట్టుకో అని చెప్పిందనమాట. ఇంకా అందుకోసం అయితే ఇది తీసుకున్నా. ఇంకా బేబీకి డ్రెస్సెస్ అండి. అప్పుడే పుట్టిన బేబీస్కి కొత్తవి వేయకూడదు అని చెప్తుంటారు కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి నేను మా బాబువే ఒక 3 జతలు పెట్టుకున్నాను. ఇక్కడ ఇవి పాప పుట్టిన వేయచ్చు, బాబు పుట్టిన వేయచ్చు అని చెప్పనేసి ఇట్లా కాటన్వి తీసుకున్నాను. చాలా బాగుంటాయి ఇవి. ఆర్యన్ అప్పుడు చిన్నప్పుడు వేసినవన్నీ ఇవి మా బాబుకి వేసాను. సో ఇవైతే ఒక 2 సెట్లు తీసుకున్నాను. ఇంకా మళ్ళీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వస్తారు కదా, అప్పుడైతే కొత్త వేద్దామని చెప్పనేసి ఇది కూడా ఒక డ్రెస్ తీసి పెట్టుకున్నాను. ముందు పాత వేసిన తర్వాతనే కొత్త వేస్తానండి, ముందే కొత్తవి అయితే వేయను. అది ఎందుకు అంటే ఫస్ట్ టైం కూడా అట్లనే చేస్తానన్నమాట. మా అక్క పిల్లలకి తీసుకొని ఆర్యన్కి వేసాను. సో ఇప్పుడు మా బాబునే ఉన్నాడు కాబట్టి వేరే వాళ్ళు అవసరం లేదని చెప్పనేసి మా బాబువే తీసి పెట్టేసుకున్నాను ఇక్కడైతే నేను. ఇంకా మనకి బేబీ బెడ్ అండి. ఈ బేబీ బెడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి, ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే అప్పుడే పుట్టిన పిల్లల్ని ఎత్తుకోవాలంటే చాలా భయపడుతుంటారు కదా. సో ఈ బెడ్ అనేది ఉంటే మనం చాలా ఈజీగా బేబీస్ని క్యారీ చేయొచ్చు అనమాట. సో అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ నేను బేబీ బెడ్ కూడా తీసుకున్నాను. సో ఇవే అండి బేబీకి కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు మదర్కి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మదర్కి 2 ఫీడింగ్ నైటీస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు నైటీస్ కూడా చాలా మోడల్స్ వచ్చాయండి. ఎన్ని మోడల్స్ వచ్చినా కూడా మనకి ఈ జిప్పు నైటీలో ఉండే కంఫర్ట్ వాటిలో ఉండదన్నమాట. ఇంకా హాస్పిటల్లో ఒక 2 డేస్ అలా ఉంటాం కదా అని చెప్పనేసి ఇక్కడ 2 నైటీస్ అయితే తీసుకున్నానండి. సో నైటీస్లో కూడా మనకి అడ్డంగా జిప్ వచ్చింటుంది, నిలువుగా కూడా జిప్ వచ్చింటుంది. అడ్డంగా వచ్చిండే జిప్పు నైటీలు అయితే తీసుకోవద్దండి. ఎందుకంటారా, బేబీ పాలు తాగేటప్పుడు ఆ జిప్ అనేది బేబీ పెదవులకు తగులుతూ ఉంటుంది, వాళ్ళు అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు అనమాట. సో ఇట్లా స్ట్రైట్ జిప్ ఉన్న నైటీలు తీసుకున్నారంటే మనకి మంచిగా బేబీస్కి పాలు ఇవ్వడానికి కంఫర్ట్గా ఉంటుంది. బేబీస్ కూడా ఇరిటేట్ కాకుండా మంచిగా పాలు తాగుతారనమాట. ఇంకొచ్చేసి కాటన్ అండి. మనకి డెలివరీ అయిన వెంటనే చెవులకి గాలి పోకూడదని చెప్పనేసి కాటన్ పెట్టుకోవాలని చెప్తారు కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి కొంచెం కాటన్ కూడా తీసుకున్నాను. సో ఇంక నెక్స్ట్ వచ్చేసి తలకు కట్టుకునే గుడ్డ అండి. డెలివరీ అయిన మదర్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఈ గుడ్డ అనేది మనం చెవులో కాటన్ పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా కట్టుకోవాలి అని చెప్తుంటారు. సో మనకి ఇది 3 months వరకు యూజ్ అవుతుందండి. ఇంకా ఇప్పుడు హెడ్ ఫోన్స్ మోడల్ కూడా వచ్చింది, బట్ కానీ అది పెట్టుకొని మనం పడుకొని అటు ఇటు తిరగలేమన్నమాట, స్ట్రైట్గానే పడుకోవాల్సి వస్తుంది. సో ఇదైతే కట్టుకున్నామంటే మనం ఎట్లయినా పడుకోవచ్చు అనమాట. సో ఇది కూడా నేను ఒకటి తీసుకున్నాను ఇక్కడైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక టవల్ కూడా తీసుకున్నానండి, కాటన్ టవల్. మనం ఫేస్ వాష్ అట్ చేసుకున్నప్పుడు ఫేస్ అది తుడుచుకోవాలి కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఒక టవల్ కూడా తీసుకున్నాను నేనైతే ఇక్కడ. ఇంకా ఫ్లాస్క్ అండి. ఈ ఫ్లాస్క్ మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి డెలివరీ అయిన తర్వాత. వేడిగా పాలు తాగనీకి కానీ ఇంకా అట్లనే వాటర్ తాగనీకి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో పోస్తే మనకి అట్లనే వేడిగా ఉంటుంది కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి నేను ఇక్కడ ఫ్లాస్క్ కూడా తీసుకున్నాను. సో ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి శానిటరీ ప్యాడ్స్ అండి. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే హెవీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి ఈ శానిటరీ ప్యాడ్స్ అయితే చాలా మంచిగా యూజ్ అవుతాయండి. ఇంకా సి సెక్షన్ వాళ్ళకి బ్లీడింగ్ అవదా అంటే అవుతుంది, బట్ కానీ నార్మల్ డెలివరీ వాళ్ళకి అయినంత హెవీ బ్లీడింగు సి సెక్షన్ వాళ్ళకైతే కాదండి. సో అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ నేనైతే 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. మీరు ఏవి వాడతారో అవైతే తీసుకెళ్ళండి ఖచ్చితంగా హాస్పిటల్కి ఈ ప్యాడ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేటప్పుడు మనం నైటీతోనే ఇంటికి రాలేం కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇక్కడ ఫీడింగ్ కుర్తా కూడా ఒకటి తీసుకున్నానండి నేను. ఫీడింగ్ కుర్తా ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీనికి కూడా 2 sides జిప్స్ అయితే వచ్చాయండి. చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది, ప్యూర్ కాటన్. సో ఒక కుర్తా అయితే తీసుకున్నాను, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు వేసుకోవచ్చు అని చెప్పనేసి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కార్ఫ్ తీసుకున్నానండి, ఒక స్కార్ఫ్. ఈ స్కార్ఫ్ కూడా మనకి హాస్పిటల్లో ఇప్పుడు బేబీస్కి ఫీడింగ్ చేస్తూ ఉంటాము, హాస్పిటల్ ఎవరంటే వాళ్ళు వస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు ఈ స్కార్ఫ్ ఇట్లా మంచిగా కప్పేసుకొని బేబీస్కి ఫీడింగ్ ఇవ్వచ్చు అనమాట. సో ఇట్లా కప్పేసుకొని ఇస్తే మనకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఒక స్కార్ఫ్ కూడా తీసుకున్నాను నేనైతే ఇక్కడ. ఇంకా ఇక్కడ ఇన్నర్స్ అంటే అండర్ వైర్స్ తీసుకున్నాను, ఇంకా బ్రాసు అవి తీసుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి
దుప్పటి కూడా కావాలండి. హాస్పిటల్లో ఖచ్చితంగా దుప్పటి అయితే మెయిన్ అండి మనకి. అంటే డెలివరీ అవుతాం కదా, అప్పుడు మనం అనీజీగా ఉండకుండా ఉండాలంటే దుప్పటి అయితే మెయిన్. సో దుప్పటి కూడా ఒకటి తీసుకున్నాను నేనైతే ఇక్కడ. ఇంకా సోపు, అంటే మనము ఫేస్ వాష్ అది చేసుకుంటాము, స్నానం అయితే చేయలేండి, జస్ట్ ఫేస్ వాష్కి సోప్ అది కావాలి కదా, ఇంకా అందుకోసం అని చెప్పనేసి సోపు, ఇంకా అట్లనే ఫ్రెష్ పేస్టు, ఇంకా క్లిప్స్, మాయిశ్చరైజరు, ఇంకా స్టిక్కర్స్ ఇవైతే తీసుకున్నానండి నా కోసము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే మెయిన్ అండి మనకి హాస్పిటల్ బ్యాగ్లో ఇవైతే పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ నేనైతే ఆల్మోస్ట్ అన్ని పెట్టుకున్నానని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా మర్చిపోయింటే మీరైతే ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేనైతే పెట్టుకుంటాను అది కూడా. సో ఇవైతే కావాలండి హాస్పిటల్ బ్యాగ్లకి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.